తమిళనాడులోని తిరుత్తణిలో ఓ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. కానీ 3.5 నెలల తర్వాత చిత్తూరు జిల్లా నగరి కొత్తూరు చెరువులో శవమై తేలాడు. అది కూడా తల, మొండెం, మిగతా శరీర భాగాలు కట్ చేసి ముక్కలు ముక్కలుగా లభించాయి. ఆ వృద్ధుడి డెత్ వెనుక విషయాలు వెలుగు చూశాయి. అతన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, హత్యకు గల కారణాలు విని పోలీసులే షాక్ అయ్యారు. ఇచ్చిన అప్పు తిరిగి అడుగుతున్నాడన్న కోపం, ఇన్సూరెన్స్ డబ్బులో వాటా ఇవ్వలేదన్న కసి ఒక వ్యక్తిని కిరాతకంగా చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి చెరువులో విసిరేసే స్థాయికి ఇద్దరిని దిగజార్చింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వృద్ధుడి పేరు గుణశీలన్. ఇతని స్వస్థలం పుదుపేట. ఇతన్ని అయ్యప్పన్, గంగాధరం అనే ఇద్దరు వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన నగరి మండలం ఎం కొత్తూరు చెరువు గట్టుపై 3.5 నెలల క్రితం జరిగింది. కానీ తమిళనాడు పోలీసులు వచ్చి చెరువులో నుంచి డెడ్ బాడీ తీసే వరకు ఎవరికీ విషయం తెలీదు. పుదుపేటకు చెందిన పివి గుణశీలన్కు 4 సంతానం. 2 కుమార్తెలు విజి సంగీత, విజి జ్యోతి, 2 కుమారులు విజి వసంత్, విజి విజయ్ ఉన్నారు. వారందరికీ వివాహాలు జరిగాయి. వీరిలో చిన్న కుమారుడు విజయ్ చెన్నై ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండేవాడు. అతనికి పుదుపేటలోనే ఉంటున్న గంగాధరం కుమార్తె కౌసల్యతో వివాహం జరిపించారు. అయితే కుటుంబ తగాదాలతో వివాహమైన 6 నెలలకే 2022లో విజయ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే అప్పటికే అతను ఎల్ఐసిలో 50 లక్షలు, కోటాక్లో 40 లక్షలు ఇన్సూరెన్స్ పాలసీలు చేసుండడంతో ఇన్సూరెన్స్ డబ్బులు 1,25 లక్షలొచ్చాయి. ఈ నగదు తండ్రి గుణశీలన్, తల్లి కళావతి ఖాతాలకు జమైంది. అయితే అల్లుడు చనిపోతే వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులో తన కుమార్తెకు కూడా వాటా ఇవ్వాలని వియ్యంకుడైన గంగాధరం గొడవపడేవాడు. ఈ దశలో నగరిలో విడిగా ఉండలేక గుణశీలన్, ఆయన భార్య కళావతి తిరుత్తణిలో భర్తను పోగొట్టుకుని విడిగా ఉన్న కుమార్తె సంగీత వద్దే ఉంటున్నారు. పుదుపేటలో ఇల్లు ఖాళీ చేయడంతో ఆ ఇంటిని గుణశీలన్ తనకు పరిచయస్తుడైన బుగ్గ అగ్రహారం గ్రామానికి చెందిన అయ్యప్పన్కు అద్దెకిచ్చాడు. అంతేకాదు, తరచూ తన కుటుంబ విషయాలు అతనికి చెప్పేవాడు. మాటల్లో గుణశీలన్ వద్ద డబ్బులున్న విషయాన్ని గ్రహించిన అయ్యప్పన్ చనువుగా మాట్లాడుతూ వడ్డీకి కొంత డబ్బు ఇస్తే వ్యాపారం చేసి నెల ఇస్తానని 3 దఫాలుగా 28 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బుల్లో 3,60,000 మాత్రమే తిరిగిచ్చాడు. మిగిలిన డబ్బులకు సమాధానం చెప్పకుండా ఉండడంతో డబ్బులు తిరిగి చెల్లించాలని గుణశీలన్ గట్టిగా అడుగుతూ వచ్చాడు. ఈ క్రమంలో 2025 జూన్ 6న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన గుణశీలన్ సాయంత్రమైనా తిరిగి రాలేదు. 4 రోజుల పాటు రాకపోవడం, ఫోన్ పనిచేయకపోవడంతో కుమార్తె సంగీత తిరుత్తణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కానీ నెలల తరబడి ఎలాంటి పురోగతి లేకపోవడంతో కూతురు హ్యూమన్ రైట్స్ను సంప్రదించింది. దీంతో పోలీసులు అనుమానితుడైన అయ్యప్పన్ను విచారించగా అసలు నిజం బయటపడింది. అప్పు తిరిగి అడుగుతున్నాడన్న కోపంతో ఉన్న అయ్యప్పన్ ఇన్సూరెన్స్ డబ్బుల్లో తన కుమార్తెకు వాటా ఇవ్వలేదని కసితో ఉన్న గంగాధరం హత్యకు పథక రచన చేశారు. నిర్మాణ పనుల వద్ద ఉన్న గుణశీలన్ వద్దకు వెళ్లిన అయ్యప్పన్ అప్పుల విషయం మాట్లాడాలని జూన్ 6న నగరిలోని ఇంటికి తీసుకొచ్చాడు. మాటల్లో ఉండగా గంగాధరం కూడా ఇంటి వద్దకొచ్చి గుణశీలన్తో గొడవకు దిగాడు. ఇదే సమయంలో అయ్యప్పన్ గుణశీలన్ను తల వెనుక వైపు బలమైన కట్టెతో కొట్టగా అతను మృతి చెందాడు. చీకటి పడ్డాక ఇద్దరూ కలిసి మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టుకొని నగరి మండలంలోని ఎం కొత్తూరు చెరువు కట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ వారి కసినంతా మృతదేహంపై ప్రదర్శించారు. తలను నరికి ఒకవైపు విసరగా మొండెంను, చేతులు, కాళ్లు నరికి ముక్కలు చేసి గోనెసంచిలో కట్టి నదిలో విసిరేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. నగరిలోని చెరువులో డెడ్ బాడీ భాగాలను బయటకు తీసి ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు తమిళనాడు పోలీసులు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈ స్థాయిలో హత్య చేయడం స్థానికంగా సంచలనం రేపుతోంది.